హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పాంప్లెట్స్ ఫ్రై. ఈ పాంప్లెట్స్ని తెలుగులో చందువా అని కూడా అంటారు. ఈ ముక్కల్ని మనం ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా ఫ్రై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను 1 కిలో చందువా ముక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ చేపల ఫ్రై కోసం నేను ఫిష్ ఫ్రై మసాలాను తీసుకున్నాను. ఇది ఏ గ్రాసరీ షాప్లో అయినా దొరుకుతుంది. ఈ మసాలా 1/2 ప్యాకెట్ వరకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ ఫిష్ ఫ్రై మసాలాతోనే ఫ్రై చేసుకోవచ్చు. సాల్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా కలవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా వచ్చేలా కలుపుకోవాలి. ఈ మసాలాని మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలకి చక్కగా అప్లై చేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా మసాలా చక్కగా పట్టేలా అప్లై చేసుకోవాలి. చూడండి, చేప ముక్కలు మొత్తానికి మసాలాను అప్లై చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్తో కవర్ చేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి, చేప ముక్కలు మొత్తానికి మసాలా చక్కగా పట్టింది. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కోసం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనం ముందుగా మసాలా పెట్టిన చేప ముక్కలకి రైస్ ఫ్లోర్ని చక్కగా అప్లై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చేప ముక్కలకి రైస్ ఫ్లోర్ని అప్లై చేసుకోవాలి. చేప ముక్కలకి రైస్ ఫ్లోర్ని అప్లై చేయడం వల్ల చేప అనేది చాలా క్రంచీగా, క్రిస్పీగా వస్తుందండి ఫ్రై. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ ఫ్రై పిల్లలకి బాగా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. మనం ఈ ఫిష్ ఫ్రైని పాన్లో అయితేనే చక్కగా చేప ముక్కలు మాడకుండా చక్కగా వస్తాయి. చూడండి, 3 మినిట్స్ వరకు ఒక సైడ్ మనం ఫ్రై చేసుకొని 3 మినిట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా చక్కగా బోత్ సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి. చక్కగా ఫ్రై అయిన ముక్కల్ని ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ముక్కలు నేను 2 సెట్స్ కింద ఆయిల్లో వేసి ఫ్రై చేశానండి. చేపలు విరిగిపోకుండా స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అన్నమాట సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా బోత్ సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి ఫిష్ ఫ్రై. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.